మీరు ఇంట్లో పూజా మందిరం దగ్గర గాని లేదా తులసి కోట దగ్గర గాని మీరు పోలిపాడ్యమి పూజను నిర్వహించుకోవచ్చు. ఎక్కడైతే మీరు పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ గోమయంతో గాని లేదా పసుపుతో గాని ముందుగా అలకండి. ఆ తరువాత బియ్య పిండితో అష్టదళ పద్మాల ముగ్గును వేయండి. తరువాత ఒక పక్కగా స్టీల్ది కాకుండా రాగి, ఇత్తడి ఇలాంటి ఏదైనా ఒక పాత్రను తీసుకోండి. ఆ పాత్ర మొత్తం కూడా నీళ్లతోటి నింపండి. ఆ పాత్రకి మొత్తము కూడా పసుపు రాసి చక్కగా కుంకుమతోటి బొట్టు పెట్టి అలంకరించుకోండి. అలాగే ఆ నీటిలో కూడా కొంచెం పసుపు వేసి కలపండి. ఆ తరువాత కొంచెం కుంకుమ అక్షింతలు వేసి ఆ నీటిలోనే కొన్ని పువ్వులను కూడా వేసి ఉంచుకోండి. ఇప్పుడు పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసి ఒక తమలపాకు మీద పెట్టి అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నారు కదా, దాని మీద ఉంచండి. తరువాత పిండి ప్రమిదలను తయారు చేసుకొని వాటిని కూడా పక్కగా పెట్టుకొని ఉంచండి. ఆ తరువాత అరటి డొప్పలు తీసుకొని 33 ఒత్తులను ఆవు నేతితో తడిపి ఆ డొప్పలలో పెట్టి సిద్ధంగా ఉంచుకోండి. ఈ రోజున 365 ఒత్తుల కట్ట వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు వాటిని కూడా ఒక పక్కగా పెట్టుకొని సిద్ధం చేసుకోండి. అలాగే వడపప్పు, సలిబిడి, పానకం, పళ్ళు ఇలాంటి నైవేద్యాలు, ఇంకా మీరేమైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేసుకుంటే వాటిని కూడా తెచ్చి పక్కగా పెట్టుకోండి. తరువాత పూజంతా అయిపోయాక అరటి డొప్పల్లో మనం పెట్టుకున్నాం కదండి ఒత్తులు, ఆ ఒత్తుల్ని ఇప్పుడు వెలిగించుకొని ఆ దీపాలను నీటిలో వదలాలి. వదిలిన తర్వాత ఆ దీపాలకి పసుపు కుంకుమతోటి పూజ చేసుకొని ఆ కార్తీక దామోదరునికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో అక్షంతలు తీసుకొని పోలి స్వర్గమునకు వెళ్ళుట అనే కథను వింటూ నీటిలో ఆ దీపాలు తేలుతూ ఉండేటట్టు చేయాలి.